ఈ యొక్క సైకో జగన్ ని ఏ ముఖం పెట్టుకొని తిరుగుతామని అడుగుతున్నా. అంటే మన ఆశల్ని సర్వనాశనం చేసిన వ్యక్తి ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్న తమ్ముల్ని, నేను అడుగుతున్న ఆడబిడ్డల్ని, ఈరోజు మీరు ఆలోచించండి. 10 ఏళ్ల తర్వాత మీ రాజధాని ఏదంటే రాజధాని పేరు చెప్పలేని దౌర్భాగ్య స్థితికి మనం వచ్చేసాం. అందుకే ఈరోజు మనందరం కూడా ఆలోచించుకుని మళ్లీ అమరావతి నిర్మాణం కోసం ఎన్డీఏ కోటేమని ఇక్కడ నిలబడిన అభ్యర్థులు ఒక పక్క సత్యకుమార్, ఇంకో పక్క పార్థ సారథి. ఆ విషయం కూడా నేను లాస్ట్ లో మీతో మాట్లాడతాను. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఈరోజు రాష్ట్రంలో పోలవరం మీద ఒక నిర్దిష్టమైన హామీ చెప్పారు. మొన్ననే ప్రధానమంత్రి గారు మీడియా ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మేము పోలవరాన్ని కట్టుబడి ఉన్నాం, పోలవరాన్ని పూర్తి చేస్తామని చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడే అమిత్ షా గారు మాట్లాడినప్పుడు అవినీతికి పాల్పడి పోలవరం డిలే అయింది, మళ్లీ దీన్ని పూర్తి చేసే బాధ్యత మాదని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాడు. తమలో ఇక్కడుండే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, మళ్లీ పోలవరం పూర్తయి అందరి నీవా పూర్తి చేసి ప్రతి ఎకరాకు ఈ అనంతపురంలో నీళ్లిచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు ఒక్క విషయం ఆలోచించండి. ఆ రోజు మన అందరి నీవా పూర్తి చేశాం, గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేశాం. గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేస్తే కియా మోటార్ వచ్చి ఇక్కడ ఇండస్ట్రీ పెట్టే పరిస్థితికి వచ్చారు. అదే గాని నీళ్లు కానొచ్చుంటే ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తే, ప్రతి ప్రాంతానికి నీళ్లు ఇస్తే పోతే అనంతపురం జిల్లా బ్రహ్మాండంగా